ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక అబ్బాయి తండ్రి చనిపోయాడని విదేశాల నుంచి ఫ్లైట్లో వస్తాడు. వచ్చాక అప్పటికి చాలా సంవత్సరాలు అయింది తండ్రిని చూసి. తండ్రి చనిపోయాడని చూస్తాడు. ఇంకా కార్యక్రమాలన్నీ మొదలు పెడతారు, చేస్తుంటే తను ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే తెల్లారి తను మీటింగ్ అటెండ్ అవ్వాలన్నమాట తన ఆఫీస్లో. తను పెద్ద కంపెనీకి అధికారి అనమాట. అయితే పాపం ఒక పక్కన చితి వెలిగించి ఉంటుంది, చితి మండుతూ ఉంటుంది. తినని మేనేజర్ని తీసుకొని వస్తాడు. అక్కడే తను చాటింగ్ చేస్తూ ఉంటాడు, మీటింగ్లో అటెండ్ అవుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అర్జెంట్ సార్, మీటింగ్ పెట్టాలి, అది ఇదని అవతల వాళ్ళు చెప్తూ ఉంటారు. తిన టెన్షన్ హైరాణ పడిపోతూ ఉంటాడు. అంతలో మేనేజర్ వచ్చి సార్ అంటే ఎంత ఎంత ఖర్చు అయిందో 1,00,000 2,00,000 అడుగు ఇచ్చేద్దాం అనేసి చెప్తే, సరే సార్ అని వెళ్ళి మేనేజరు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ చితి కాల్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ లిస్ట్లో ఒక పేపర్ ఉంటుంది రాసి, ఆ పేపర్ తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇస్తాడు. ఇదేంటి శ్రీనివాస్ ఏంటిది అంటే, లేదు సార్ ఇది నాన్నగారు ఇచ్చారంట సార్ అనేసి అంటే, ఆ పేపరు పట్టుకునేపట్టుకే తనకి ఒక గుండెల్లో ఒక వణుకులా పుట్టింది. అది చదువుతూ ఉంటాడు. చదువుతుంటే తనకి తండ్రి రాసిన లేఖ అన్నమాట. ఏమనంటే, బాబు నువ్వు గత కొన్ని సంవత్సరాలుగా చాలా బిజీగా ఉన్నావు. నాతో కూడా ఎప్పుడో ఒక నెలకు ఒకసారి మాట్లాడేవాడివి. నీ బిజీ షెడ్యూల్లో నా కోసం నువ్వు పట్టించుకోవటానికి కుదరట్లేదు కాబట్టి, ఇదిగో నేను ఫలానా సంవత్సరం నేను డబ్బులు కట్టేస్తున్నాను అనేసి, ఆ సంవత్సరమే 5 సంవత్సరాల క్రితమే డబ్బులు కట్టేస్తాడు. అంటే తండ్రి 5 సంవత్సరాలుగా బెడ్ మీద ఉన్నాడు, తను చూసుకోవటానికి రాలేదు. కొడుక్కి తెలియదు ఈ విషయం. ఎందుకంటే తన బిజీ లైఫ్, తన షెడ్యూల్స్ వేరుంటాయి, తనకి ఉన్న సమస్యలు నేను ఎందుకని తండ్రి చెప్పలేదన్నమాట. 5 సంవత్సరాలుగా తండ్రి నరకయాతన పడితే ఒక కొడుక్కి తెలియలేదు. అంటే లోకం ఏమైపోతుందో చూడండి. అప్పుడు ఆ బిడ్డ అది చదువుతూ గడగడ మునిగిపోతూ ఉంటాడు. నాది ఒక లైఫేనా? నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? నా తండ్రికి బాగోపోతే నేను తెలుసుకోలేకపోయానా? కనీసం నాకు ఎవరు చెప్పలేదు. నాదే పొరపాటు కదా, తండ్రికి కొంచెం సమయం ఇవ్వలేకపోయానని ఏడుస్తూనే చదువుతూ ఉంటాడు. తండ్రి అందులో రాసి పెట్టుంటాడు, నీ దగ్గర డబ్బులు ఉండవని కాదు బాబు, అసలు నా చితికి నువ్వు వచ్చి చూడగలవో లేదోనని నేను డబ్బులు కట్టుకుంటున్నాను అన్న మాటకి కుప్ప కూలిపోతాడు కొడుకు. కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఓ పక్క చిత్తి వెలుగుతూ ఉంటుంది, తిని పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు కదా, నా కోసం నాకు బిడ్డ ఏడుస్తున్నాడని. అలా చాలాసేపు తను అక్కడే కూర్చొని ఉండిపోతాడు. మేనేజర్ చెప్తాడు, టికెట్లు క్యాన్సిల్ చేయని. అయ్యే సార్ చాలా ఇంపార్టెంట్ కదా సార్, చాలా ఇంపార్టెంట్ అయినది కదా సార్, ఎలా సార్ కుదరదు కదా సార్ అంటాడు. నువ్వు నేను చెప్పింది చెయ్యి అంటాడు. అనగానే సరే సార్ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అప్పుడు తను ఏమనుకుంటాడంటే, నా లైఫ్ అంటూ ఉంటే నాన్న ఇచ్చింది కదా, అమ్మ ఎలాగో లేదు, నాకు ఇంకెవరూ లేరు, నేను సంపాదించింది ఏం చేసుకోవాలి, నాకు భార్య పిల్లలు లేరు, నేను ఎవరి కోసం కష్టపడుతున్నానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. స్విచ్ ఆఫ్ చేసి ఆ చిన్నప్పుడు పెరిగిన ఇంట్లో అలా కుప్ప కూలిపోయి ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది, ఫోన్ ఆన్ చేయడు. అక్కడ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి మేనేజర్ ఏం చేయాలో తెలీదు. డోర్ వేసుకొని ఉంటాడు. సార్ అని డోర్ కొట్టి భోజనం పెట్టినా తిండు. 3 రోజులు 4 రోజులు అయిపోయాక ఈ శ్రీనివాస్ అంటాడు, సార్ మీరు ఇలా ఉంటే మీరు ఏమైపోతారు సార్, మీరు ఏమన్నా అయిపోతే కంపెనీ ఏమైపోతుంది సార్, కంపెనీలో అనేక మంది మీ వల్లే కదా సార్ జీవిస్తారని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఆ శ్రీనివాస్. ఎందుకంటే తను కూడా అలాగే జీవించాలి కదా.
సార్ మీరు ఇన్నాళ్ళు తండ్రి కోసం జీవించలేదు, మీకోసం జీవించారు, ఇప్పుడు మా కోసం జీవించాలని బతిమాలుతాడు. తన కన్నీళ్ళు పెట్టుకుంటుంటే తిని ఇంకా ఏడుస్తాడు, పట్టుకొని ఏడుస్తాడు. నా తండ్రిని నేను ముట్టుకోలేదు శ్రీనివాస్, నేను నా తండ్రిని ముట్టుకోలేదు. నా తండ్రిని నేను ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాలు అయింది నేను విదేశాలు వచ్చి, 10 సంవత్సరాలుగా నేను రావడానికి కుదరలేదు. నేను ఎందుకు బతికాను నేను ఈ 10 ఏళ్ళు అని ఏడుస్తాడు. అప్పటికే 4 రోజులు అయిపోయింది, 5వ రోజు వచ్చేస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ ఒక మాట అంటాడు, తల్లిదండ్రులని చూసుకోలేని కొడుకులు ఏమవుతారో తెలుసా? చవటలు అవుతారు. చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పేవాడు ఆ మాట. నేను ఇప్పుడు ఎంతమందికి మేనేజర్గా ఉంటే ఏం లాభం, ఒక పెద్ద కంపెనీకి మేనేజర్గా ఉంటే ఏం లాభం, నేను చవటనయ్యాను కదా అని. చుట్టుపక్కల అందరూ వచ్చి, బాబు ఎప్పుడు మీ నాన్నగారు నిన్నే తలుస్తారు, నువ్వంత దిగులు పడకు, ఆయన చాలా గర్వంగా నా కొడుకు 10 మందికి పని చేసి పెడుతున్నాడు నా కొడుకు అని వాళ్ళందరూ మంచిగా గౌరవంగా చెప్తుంటే, ఎంతమందికి ఎన్ని చేసినా నా తండ్రికి నేనేమి చేయలే, కనీసం చితికి ఖర్చు కూడా నేను ఖర్చు పెట్టలేకపోయాను కదా, నేను ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అంటాడు. సార్ అలా అనొద్దు సార్, అమెరికా రండి సార్ అనేసి ఆ మేనేజర్ ఎంతో బతిమాలుతాడు. చాలా బతిమాలేక ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, లేదు బాబు నువ్వు అక్కడుంటేనే మీ నాన్నగారు మంచిగా చూసుకున్నారని సంతోషపడతారు, లేదంటే ఇప్పుడు నీ తండ్రి ఆత్మ శాంతించదు, నా కొడుకు నా కోసం ఏడుస్తున్నాడని బాధపడతారంటే, అలా వారం 10 రోజులు అయిపోయాక అప్పుడు ఫోన్ ఆన్ చేస్తాడు. ఫోన్ ఆన్ చేస్తే కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులంతా టెన్షన్ పడిపోయి, అప్పటికే మేనేజర్ చెప్తాడు, కానీ కంపెనీ లాస్లోకి వెళ్తే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేరు, ఇలా సమస్యలు వచ్చేస్తాయని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మేనేజర్ని అంటాడు, సరే పద టికెట్లు బుక్ చేయని. బుక్ చేస్తే తను ఒకటే అంటాడంట ఆ చుట్టుపక్కలందరినీ, నా తండ్రి కోసం నేను ఇంకా బతకాలనుకున్నాను, ఇక్కడే ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా వల్ల అనేక కుటుంబాలు రోడ్డును పడిపోకూడదు, అందులో మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు నా కంపెనీలో, వాళ్ళంతా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి వచ్చేస్తారు, నేను ఇలా చేస్తే మంచిదా అలా చేస్తే మంచిదా అని ఆలోచిస్తున్నానంటే, అయ్యా నువ్వు చేసింది తప్పేం కాదు కదా, నాన్నని చూసుకోలేకపోవటం ఒక చిన్న పొరపాటు, ఆయన వచ్చే స్థితి కాదు, నువ్వు వచ్చే స్థితి కాదని వాళ్ళు చెప్తారు. అర్థం చేసుకున్నారని సంతోషపడి అమెరికా వెళ్తాడే కానీ పని మీద శ్రద్ధ చూపించలేకపోతాడు. తండ్రి మొహం చూశాడు కదా, ఆ మొహమే గుర్తొస్తుంది. చిన్నప్పుడు నాన్న ఎలా ఉన్నాడు ఆ ఫొటోస్ అన్నీ పట్టుకెళ్తాడు. ఆ ఫొటోస్ చూసి ఈ చితి మీద ఫోటో చూస్తే అసలు చాలా డిఫరెంట్గా కనపడుతుంది. తండ్రి ఇంకా జ్ఞాపకాల్లో ఉండిపోతాడు. అలా కోలుకోటానికి చాలా టైం పట్టింది. చూసారా, చనిపోయాక ఏడిస్తే ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు చెప్పండి, చనిపోయాక ఏడిస్తే ఏంటి ఉపయోగం? తండ్రి ఉండగా తను ఒక 2-3 సార్లు అమెరికా నుంచి వచ్చి వెళ్తే, ఇదే ఇప్పుడు చనిపోయినప్పుడు వచ్చినట్లుగానే వచ్చి వెళ్ళుంటే తనకంత బాధ ఉండేది కాదు కదా. కానీ బిడ్డలు అలాగే చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని బాధ పెట్టలేక వృద్ధాశ్రమాల్లో ఉండి చనిపోయినట్టు కూడా తెలియనివ్వట్లేదు కొందరైతే. ఇప్పుడు ఆయన చితి ఖర్చుకి డబ్బులు కట్టుకున్నాడంటే కొడుకు రాడని అర్థమైపోయింది కదా. అలా ఉంది ప్రపంచం. కానీ ఆ బిడ్డను పెంచడానికి ఆ తండ్రి ఎంత శ్రమ పడి ఉంటాడో కదా, ఆ బిడ్డ అదే గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తను చెడ్డవాడని అనుకోవటానికి లేదు, కానీ ఒక పెద్ద కంపెనీకి బిజీగా మేనేజర్ అయ్యి, తను నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ లేదు, ఎవరూ లేరు, ఎవరి కోసం జీవిస్తున్నట్టు. ఒక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదంట తనకి. ఎందుకంటే ఆ బిజీ లైఫ్లో పెళ్లి చేసుకుంటే అవతల వారిని నేను సంతోషపెట్టలేను, నాకు టైం సరిపోదు అని. కానీ అనేక కుటుంబాలంట తన కింద జీవిస్తున్నాయి. వాళ్ళందరి కోసం తను ఏదో ఒకటి చేయాలని ఆశపడ్డాడంట. తండ్రి పేరు చెప్పి తనకొచ్చిన జీతం తప్ప తను ఇంకేది ఆశించలేదు కాబట్టి ఇన్నాళ్ళు ఆ జీతాన్ని, దాచిపెట్టిన ధనాన్ని తండ్రి పేరు చెప్పి అక్కడున్న వాళ్ళకి, అక్కడున్న తల్లిదండ్రులే కానీ పెద్దలే కానీ ఉన్నవారికి
సహాయం చేయటం మొదలుపెట్టాడంట. ఇప్పుడు తండ్రి సంతోషపడతాడు, కానీ ఈ బిడ్డకి ఏమి చేసినా సంతోషం కలగట్లేదు. ఎందుకంటే తండ్రిని దుఃఖపెట్టాడనమాట. ఇప్పుడు మనం కూడా దేవుడి విషయంలో అదే చేస్తున్నాం. దేవుడిని దుఃఖపెడుతూనే ఉన్నాం. మన ప్రియ తండ్రి కదా ఆయన. మనం చేసే పొరపాట్లకి ఆయన్ని దుఃఖపెడుతూనే ఉంటాం. ఆయన కోపించుతూ వాత్సల్యం చూపిస్తున్నారు. అనేక విషయాల్లో దుఃఖపెడుతున్నామంట. అసలు కృతజ్ఞతయే లేదంట మనకి. దేవుడు గ్రంథాల్లో రాసిపెట్టాడు, కృతజ్ఞత కలిగి లేరు ప్రజలు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించుచున్నారు, వాళ్ళ సంతోషాలే వాళ్ళు చూసుకుంటున్నారు, నేను దుఃఖపడుచున్నానని దేవుడు ఒక చోట మాట రాసి పెట్టాడు. అసలు ఎంత బాధ అనిపిస్తుందో చూసాం. ఈ మాట ఈరోజు రాసింది కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలే కదా. కానీ మనం ఇప్పటికీ మారట్లేదు. నీనేవే పట్టణ ప్రజల్లాగా ఉండిపోయాం. ఆ రోజు అక్కడ దైవ సేవకుని పంపించి ఆ నీనేవే పట్టణాన్ని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడు కదా. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా పిల్లలు తల్లిదండ్రులను దుఃఖపెట్టద్దు, అలాగే దేవుణ్ణి కూడా దుఃఖపెట్టద్దు. తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టిన వారు దేవుడు చెప్తున్నాడు కదా బైబిల్లో, మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, ప్రేమించండి, వారికి సాన్నిహిత్యంగా ఉండండి అని బైబిల్ రాసిపెట్టింది. భార్యకి భర్త లోబడి ఉండాలి, భర్తకి భార్య లోబడి ఉండాలని బైబిల్ రాసిపెట్టింది. ఇవన్నీ ఎందుకంటారు, ఎందుకు రాశాడంటారు? ఇప్పుడు బైబిల్లో చెడుని చూసేవారు కొందరైతే మంచిని చూసేవారు కొందరు, ఉపయోగించుకునేవారు కొందరు. నిజానికి ధనము వల్ల పేటరేగిపోయి చెడ్డవారిగా మారిపోయిన వారు కొందరున్నారు. మనస్తత్వాలు మంచిగా లేక కొందరున్నారు. మనం మంచిగా ఉండాలి, ఎప్పుడు మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు అబ్బాయి మంచి మనస్తత్వంతో ఉన్నాడు, కానీ తండ్రిని చూసుకోలేకపోయాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుడి మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనం చేయాల్సిన పనులు చేయాలి. అలాగే అమ్మా నాన్నను కూడా గౌరవించాలి. అమ్మా నాన్న లేకపోతే అసలు మనం లేము కదా. మరి అమ్మా నాన్నని గౌరవించడం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అమ్మ చేతితో వంట చేసి పెడుతుంటే నాన్న కష్టపడి తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే ఇద్దరు కష్టపడుతున్నారు అనుకోండి, కానీ పిల్లలకి గౌరవం నేర్పించట్లా, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నేర్పించట్లా, బయట ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో ఎలా ప్రవర్తించాలి నేర్పించట్లా. ఇప్పుడు పిల్లల్ని పాడు చేసుకునేది ఎవరంటే తల్లిదండ్రులే, అక్షరాల తల్లిదండ్రులే. కష్టం విలువని వాళ్ళకి నేర్పించట్లా. మా పిల్లలు కష్టం తెలియకుండా బతకాలనుకుంటున్నారు. రేపు నీకు కష్టం తెలియకుండా బతికితే నీకు కూడు కూడా పెట్టడం. ఇప్పుడు అబ్బాయి చిన్నప్పటి నుంచి తండ్రి ఎలా పెంచాడో తెలుసు, కానీ ఉద్యోగరీత్యా వెళ్ళాడు. అంటే ఉద్యోగరీత్యా వెళ్ళాడే కానీ మరి తండ్రిని చూసుకోవటానికి రావాలనే ఆలోచన కలగాలి కదా. ఇప్పుడు తండ్రి లేనప్పుడు కుమిలిపోతే ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి శ్రద్ధగా నేర్పించండి, మంచి నేర్పించండి. మంచిని వాళ్ళు సునాయాసంగా, అంటే ఎలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకా మంచి చేయగలిగే స్థితికి వస్తారు. వాళ్ళ చూపు కూడా మంచి మీదకే వెళ్తుంది. మనం చూసే విధానమే తేడా ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ లేదు ఈ లోకంలో. మనం మంచిని చూస్తే మంచే కనబడుతుంది, చెడుని చూస్తే అంతా చెడే కనబడుతుంది. మన దృష్టి లోపం ఉండకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక మంచితనాన్ని మనం చూడాలి. ఇప్పుడు అబ్బాయి చాలా మంచోడు, ఎంతోమందికి
నిజం చెప్పాలంటే ఎంతోమందికి తన వల్ల ఉపయోగం ఉంది, కానీ తండ్రికి లేదు కదా. అందుకే తండ్రి సంతోషపడ్డాడు. ఈ కథలో తండ్రి సంతోషపడ్డాడు కరెక్టే, కానీ నిజ జీవితంలో తండ్రులు సంతోషపడగలరా? ఇది కథ మనం చెప్పుకోవటానికి బాగుంది, కానీ నిజంగా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో కదా. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.